దేవదేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రుల అయ్యగారి అమ్మగారికి ప్రత్యేక వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈ పూట మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. దేవుడి ఆజ్ఞలైనయు వివరించి చెప్పాను. నీ దేవుడిని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించదని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడైన తండ్రి, మహోన్నతుడాని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖన భాగములను చదువుకొని వివరించుకోబోతుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన వారిని దీవించండి, రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. బలహీన సేవకుడు మీ పక్షముగా నిలబడి ఉండగా మీరే మాటలాడి మహిమనందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాటల పుస్తకంలోంచి ఒక పాట పాడుకుందాము. 206వ పాట. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయో సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయో సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు.
మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణము పొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీల జాలిగల ప్రేమగల దేవుడేడి? నీవేగా విమోచకుడవు. నీల జాలిగల ప్రేమగల దేవుడేడి? నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? మనం ఆరాధించే యేసయ్యకు సాటి అయిన దేవుడి జగత్తులో ఈ సృష్టిలో వేరెవ్వరునూ లేనే లేరు. ఆయనే దేవుడని ఆయనే సాక్ష్యమిస్తున్నారు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీదు గాయాలను తరచి రేపితినై నేనెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత పాట పాడాల్సిన సమయం ఇది కాకపోయినా చదివిన వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని ఎవరైనా ఈ యూట్యూబ్ ద్వారా ఛానల్లో చూస్తున్నప్పుడు పూర్తిగా చివరి వరకు ఈ వాక్యాన్ని వినకపోయినా ఈ పాట వింటే ఆయన నిజమైన దేవుడని అర్థమయ్యే అర్థాలన్నీ కూడా ఈ పాటలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయనతో సమమైన సాటి అయిన దేవుడెవరు లేరు. ఉంటే ఈ రోజున అక్కడికే మనం వెళ్ళి ఉందేమేమో. ఎవరు లేకే అన్ని చోట్లకు వెళ్ళి అన్నీ చూసి అన్నీ చేసి అన్నీ పరీక్షించి చివరికి ఇక్కడికి వచ్చి మనం స్థిరపరచబడిపోయాము యేసు నామములో. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక బలమైన మాట, నీ దేవుడైన యెహోవాను నేనే. ఇప్పుడు నేనే ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా మీ గృహాల దగ్గరికి వచ్చి, అమ్మ ఆయన యెహోవా దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకుడిగా పంపించారు, ఆయన మరణించి తిరిగి లేచాడు, మన పాపాల కోసం బలి అయిపోయాడు, ఆయన మనకు స్థలము పరలోకానికి వెళ్ళాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు, మీరు నమ్ముకోండి అంటే మనుషుడిగా నా మాట మీరు కొట్టివేస్తారేమో. అందుకే దేవుడు తన గురించి ఈ భూమి మీద దైవజనులెవ్వరూ సాక్ష్యం ఇవ్వక మునిపే ఆయనే దేవుడని, ఆయనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మన కొరకు పలుకుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమో ఒకవేళ మనుషుల మాటగా నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథము చేతులు లేకపోతే, ఈ వాక్యమే ఆధారము లేకపోతే ఆయన దేవుడని చెప్పడానికి మనకు కూడా సరైన ఆధారం ఏదీ లేదు.
కానీ ఇంత బలమైన ఆధారాన్ని, ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి, నేనే మీ దేవుడైన యెహోవాను అనే సర్వ ప్రపంచానికి ఆయన చాటి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, ఒక సేవకుడిగా ఒక మానవుడు చెప్పిన సాక్ష్యాన్ని ఇది నమ్మక్కర్లేదు అని కొట్టి పారవేసినా పర్వాలేదు, కానీ దేవుడే స్వయముగా తాను గురించి తానే ఇస్తున్న సాక్ష్యాన్ని ఏ నరుడు కొట్టివేయటానికి అర్హుడు కాదని చెప్తాను నేనైతే. దేవునికి స్తోత్రం. దేవుని మాట కొట్టివేయడానికి ఎంత మాత్రము నరునికి అధికారము కానీ, అర్హత కానీ, యోగ్యత కానీ లేదని చెప్తాను. దేవుడు ఆయనే దేవుడని సాక్ష్యం ఇస్తున్నప్పుడు నమ్మగలిగిన వారికి ఆయన నిశ్చయముగా దేవుడిగానే ఉన్నారు. నమ్మలేని వారికి ఆయన హేళనగానే ఉండిపోయారు. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము అంట. నమ్మితే వింతంట, నమ్మని వారికి సంతంట. ఈ మాటలు ముంగుమూరు దైవజన దేవదాసి గారు చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు అనే అన్వేషణ ఈ భూమి మీద నిరంతరం ఎవరొకరు చేస్తూనే ఉంటారు. కొందరు ప్రత్యేకించి దైవ దర్శనాన్ని పొందాలని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ధ్యానములు గడిపేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమో హిమాలయాలకు వెళ్ళిన వారు దైవ జ్ఞానములో ఉండి దైవ దర్శనాన్ని పొందారో లేదో నేను చెప్పలేను, కానీ ఏ తపస్సులు చేయకుండానే దైవమే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి ప్రత్యక్షమైపోయారు. తపస్సులు చేయక్కర్లేకుండా, యాగాలు యజ్ఞాలు చేయక్కర్లేకుండా ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి రక్షకుడిగా ప్రభు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ బైబిల్ నమ్మని వారు పాత నిబంధనలో జరిగినవి ఏ ఒక్కటి నమ్మకపోయినా, ఆయన దేవుడని విశ్వసించకపోయినా, కానీ క్రీస్తు శకము 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ భూమి మీద జీవించి చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజున ఆయన సజీవునిగా తిరిగి లేచిన దేవుడు. ఇంతకంటే దేవుడు సజీవుడని చెప్పడానికి వేరొక ఆధారం ఏది అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నమ్మగలిగిన వారు ధన్యులు, నమ్మలేకపోయిన వారు దౌర్భాగ్యులని నేను చెప్పడానికి సందేహపడట్లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నారు, నీ దేవుడిని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నేను వెలుపలికి బయటికి తీసుకొచ్చాను. నేనే. ఈ మాట దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడారు. నేనే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు ముందు కానీ నాకు వెనక కానీ నాలాంటి వారు ఇంకెవ్వరు లేరని దాని అర్థము. దేవునికి స్తోత్రం. నేనే. ఈ మాట నేను సేవకుడిగా చాలా సింపుల్గా పలుకుతున్నాను, కానీ దేవుని స్వరము చాలా గంభీరంగా ఉంటుంది. నేనే అంటే ఈ మాట వింటుంటే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. నేనే అంటే ఈ సృష్టి లేనప్పుడు ఉన్నది నేనే. ఈ సృష్టిని కలుగ చేసింది కూడా నేనే. మిమ్మల్ని కలుగ చేసిన వాడును కూడా నేనే. దాసుల గృహమైన ఐగుప్తు దేశపు చెరలో నుండి మిమ్మల్ని విడిపించిన వాడును కూడా నేనే. మీ పాప స్థితిలోంచి మిమ్మల్ని విడిపించిన వాడు నేనే. చీకటి శక్తుల బంధకాల్లోంచి విడిపించిన వాడును నేనే అని ఎన్నిసార్లైనా ప్రభు చెప్పడానికి ఆయన నిస్సందేహంగా మనతో మాట్లాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆది నేనే, అంతము నేనే, అల్ఫయు నేనే, ఒమేఘయు నేనే, ఉన్నవాడును నేనే, అనువాడును నేనే, రక్షకుడును నేనే, విమోచకుడును నేనే, వైద్యుడును నేనే. ఇన్నిసార్లు నేనే అంటున్నారంటే ఆయన తప్ప వేరొకరు ఎవరు లేరని ఈ మాట గట్టిగా మనం నమ్మాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. నిజంగా నమ్మిన మనం ఎంత ధన్యులమో. నిజంగా ఇప్పుడు నేను అనుకుంటాను, నా యవ్వన కాల జీవితం అంతా విగ్రహారాధనలతోనూ లోకానుసారంగా దాదాపు 20 సంవత్సరాలు నేను వృధాగా లోకములో కాలాన్ని గడిపేశాను. ఆ 20 సంవత్సరాలు కూడా ఈ నిజమైన దేవుణ్ణి ఆరాధించుంటే నా బ్రతుకు ఇంకెంత ధన్యకరమైనదిగా ఉండేదో. ఇప్పుడు నా బాధ అంతా ఏంటో తెలుసా? ఇంకెన్నాళ్ళు ఆయుష్ కలిగి భూమి మీద ఉంటామో తెలియదు. ఉన్నంతకాలము ప్రభుని ఆరాధించాలని ఆశ, పాడాలని ఆశ, ఈ గొప్ప దేవుని సర్వ సృష్టికి ప్రకటన
చేయాలని, దేవుని గురించి ఎవరొక్కరికి దేవుని గురించి ప్రకటన చేయాలని, దేవుని ప్రకటించాలని ఆశ. దేవునికి స్తోత్రం. ఆ ఆశను దేవుడు ఈ కువైట్ దేశంలో కూడా ఈ జీవంగల దేవుని సంఘ పరిచర్యలో ఆయన నెరవేరుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళతో చెప్తున్న మాట ఏమో, నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని విడిపించిన వాడును విమోచించిన వాడును నేనే. మనతో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను పాపము నుండి విమోచించిన వాడును నేనే. నీకు తెగులు, రోగాలు, వ్యాధులు వస్తే నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చిన వాడును నేనే. నువ్వు దరిద్రతలో ఉంటే నీ దరిద్రాన్ని పోగొట్టి నిన్ను ఆశీర్వదించిన వాడును నేనే. నీ కన్నీళ్లు తుడిచిన వాడును నేనే. నీ చేపట్టు నడిపిస్తున్న వాడును నేనే. నిన్ను పోషిస్తున్నవాడు నేనే. నిన్ను సంరక్షిస్తున్నవాడు నేనే నేనే అని ఎన్నిసార్లు ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎలాగున్నాం. ఆయన లేకుండా ఉంటే ఏమైపోదుమో, ఎలా ఉందుమో, అసలు ఉందుమో, ఈ లోకములో లేకపోదుమో కూడా తెలియదు. హల్లెలూయా. ఇంకా క్రిందకు చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఒక చాలా బలమైన ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో ఇది మొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండకూడదు ఆయన చెప్పాడు. ఉంటే తప్పేంటని ఈ లోకంలో ఎంతోమంది అంటున్నారు. ఏంటిది? చాలామంది ఈయనేమో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఈయన అంటున్నారు. ఉంటే తప్పేంటి అని చాలామంది అంటున్నారు. కానీ వాక్య ప్రకారం చూస్తే ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరును ఉండకూడదు, లేరు కూడా. కానీ ఉన్నారని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఏమంటారంటే, అందరితో పాటు యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అంటారు అంతే. కానీ వాక్యం చెప్తున్న మాట, ఈయన తప్ప వేరొక దేవుడు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. దానికి పూర్తి వివరణ ఇక్కడ మీకు మాత్రమే కాదు, యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. దీనికి పూర్తి వివరణ ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఆధారాలు ఆయనే దేవుడిని చెప్పడానికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. చాలామంది సౌఖ్యముగా ఉన్నప్పుడు దేవుని వెంబడించి, కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు విస్తరించినప్పుడు ఈ దేవునితో నడిస్తే మాకు బాధలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, శోధనలు పెరుగుతున్నాయని చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి మరలా వేరొక దేవుళ్లను ఆరాధించడానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది బాప్తిస్వములు కూడా పొంది లోకంలో తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువునందు ఏది ఏమైపోయినా, భూమి ఆకాశం ఇలా తల్లకిందులుగా అయిపోయినా కానీ యేసే దేవుడిని మన మరణ పర్యంతము ఆయనను మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన, ఏదో ఈ ఇల్లు బాగాలేదని ఇంకొక ఇల్లు మారినట్టుగా దేవుణ్ణి ఎన్నటికి ఎవరు మార్చకూడదు. ఈ ఉద్యోగం బాగాలేదు ఇంకొక ఉద్యోగం చేసుకొచ్చని ఉద్యోగం మారినట్లుగా దేవుణ్ణి మార్చకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించిన నాటి నుంచి మరణ పర్యంతము మనం నమ్ముకున్న ఈ వాక్యమే ఆధారము. మనం నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. ఆయన దేవుడు అనడానికి మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేచారు. అంతకు మించిన ఇంకా ఎన్నో అద్భుతాలు బైబిల్ గ్రంథములు ఉన్నాయి. కానీ ఇంకా బాగా చెప్పడానికి ఆధారమైనది ఇప్పటికీ ఖాళీ సమాధి యెరూషలేములో తెరవబడిన సమాధిగానే ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. మీరెవరైనా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు మీరు కూడా కొన్ని బలమైనటువంటి ఆధారాలతో వాళ్ళ దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని వాళ్ళు కూడా విశ్వసించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా త్వరగా చూస్తే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడగు యెహోవానగు నేను రోషము గల దేవుడును. దేవునికి స్తోత్రం. రోషము గల దేవుడును, ప్రభావము కలిగిన దేవుడును, నాకు రావలసిన మహిమను నేను విగ్రహాలకు కానీ వేరొకరికి కానీ చెందనిచ్చేవాడును కాదని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
కార్యాలు, అద్భుతాలు, మేలులేమో దేవుడు చేస్తుంటే, నోములు, నమస్కారాలు, ఇంకా భజనలు, పూజలు వేరొకరు చేస్తుంటే మరి మేలు చేసిన దేవునికి బాధ కలుగుదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తే దేవునికి బాధ కలగదా? దేవునికి స్తోత్రం. మనం కూడా తెలిసి తెలియక దేవుణ్ణి చాలా కాలం నిర్లక్ష్యం చేశాం. చాలా కాలం ఈ గ్రంథం జోలికి మనం రాలేదు. చాలా కాలము ఈ మందిరాలకు మనం రాలేదు. చాలా కాలము వాక్యానికి దూరంగా ఉన్నాం, ఆరాధనకు దూరంగా ఉన్నాం, మందిరానికి దూరంగా ఉన్నాం, ఆత్మీయ సహవాసానికి దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నామో దేవుడు మనల్ని అంత దగ్గరికి దేవుడు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. పూజించకూడదు, నమస్కరించకూడదు, వాటిని విగ్రహాలుగా నీవు చేసుకొనకూడదు. హల్లెలూయా. ఇంకా క్రింద విషయంలో చూస్తే, ఏలయనగా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? దేవునిని ప్రేమించగలగాలంట. ఒక మాట అడుగుతాను, దేవుణ్ణి ప్రేమించడానికి ఏమన్నా ఖర్చు అవుతుందా? ఇవాళ మన కుటుంబాన్ని ప్రేమించడానికి ఎంత ఖర్చు అవుతుంది? మన ప్రేమను వాళ్ళకి తెలియచేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది? వాళ్ళ కోసం ఎన్ని సమకూర్చాల్సి వస్తుంది? వాళ్ళకి ఇల్లు కట్టినా కొన్నిసార్లు నువ్వు కుటుంబాన్ని ఏమి పట్టించుకోలేదు, పిల్లల్ని ఏమి పట్టించుకోలేదు, నువ్వేమి చేయలేదు, నువ్వేమి కష్టపడలేదు, నువ్వేమి సంపాదించలేదు, నువ్వు చేసింది ఏమీ లేదని ఏదో ఒక్క మాటలో ఎన్ని సంవత్సరాల కష్టాన్నైనా మన చేత ప్రేమించబడిన కుటుంబం తీసి పక్కన పడేస్తున్నారు. హల్లెలూయా. తీసి పక్కన పడేసి కుటుంబాన్ని ఏమో ఎంతో ప్రేమిస్తున్నాము, ఎల్లప్పుడూ కృపాక్షేమాలతో కాపాడుతున్న దేవుడు మాత్రం చాలా తక్కువగా ప్రేమిస్తున్నాను. నేను కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పటం నా ఉద్దేశం కాదు. హల్లెలూయా. కుటుంబం ఎంత ముఖ్యమో, భార్య బిడ్డలు ఎంత ముఖ్యమో, తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, అన్నదమ్ములు ఎంత ముఖ్యమో, అన్నిటికీ మించి మన జీవితాలకు దేవుడు కూడా అంతే ముఖ్యం. దేవుణ్ణి కూడా ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రేమను కూడా ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన సన్నిధికి రావటం, ఆయనను పూజించటం, ఆయన ఆరాధించటం, ఆయనని గణపరచడం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీరు మీ కుటుంబాలు ఒక్కటే ప్రార్థన చేయండి, ప్రభువా మేమున్నంత వరకు నేను ప్రేమించగలిగిన మనసు మాకు దయచేయండి. దేవుని ప్రేమించే ప్రేమ పెరగాలి కానీ తరిగిపోకూడదు. దేవుణ్ణి ప్రేమిందాం, ఆయన కృపలో వరదలుదాం. మా మాటలు మనం వినికిట్లు ప్రభు దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా యేసయ్య నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య లేఖన భాగం నుంచి కొన్ని అమూల్యమైన శ్రేష్టమైన సంగతులు మాకు మీరు తెలియపరిచినందుకు వందనాలు. ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడు లేరనే సంగతిని వాక్యములో ఆధారాలతో మీరు వ్రాయించారు. మాకు తెలియక అజ్ఞానంగా ఎన్నో సంవత్సరాలు మీకు దూరంగా, మీకు అయిష్టంగా, మా ఇష్టానుసారంగా మేము బ్రతికాం. కానీ మీ కృప చేత మమ్మల్ని రక్షించుకొని ఈ రోజున సర్వసత్యములోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ భూమి మీద మేము ఏదైనా సాధించామంటే, గెలిచామంటే అది నిన్ను కనుగొనుట మాత్రమే. చాలామంది వారి జీవితాల్లో నిజమైన దేవుడు ఎవరో తెలియక ఎన్నో మార్గాలు వెతికి 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 విసికి వేసారిపోయి వారు తనువు చాలించి ఎంతోమంది దేవుడెవరో తెలుసుకోకుండానే కాలగర్భంలో కలిసిపోయారయ్యా. కానీ మమ్మల్ని ఆ స్థితిలో ఉంచలేదు. పాట ద్వారానో, మాట ద్వారానో, సాక్ష్యము ద్వారానో, వాక్యము ద్వారానో మిమ్మల్ని విశ్వసించటానికి, నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీవు మాకు దొరికావు, నిజమైన దేవుడవు. నిన్నెప్పటికీ మేము వదులుకోము. మా ప్రాణం ఉన్నంత వరకు మా ప్రయాణం మీతోనే, మా పాటలు మీతోనే, ఆరాధన మీతోనే, స్తుతి మీతోనే, జీవితం మీతోనే. కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా,
అయ్యా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, మరణమే ఎదురైనా నీవే మా దేవుడు. నేను ఆరాధిస్తూ బ్రతకాలని ఆశపడుతున్నాం. ఇక్కడే కాదు, నిత్య జీవములు కూడా మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన ఆలకించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగే ప్రార్థనలు ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.